వెల్కమ్ టు యోగ సూత్ర. ఇవాళ యోగ సూత్రలో కృష్ణ గారు మనందరికీ ఏ ఆసనం పరిచయం చేయబోతున్నారో చూద్దామా? నమస్తే. యోగా సూత్రాలో మనము ప్రాప్స్ని యూజ్ చేసి ఆసనాలను చేస్తున్నాము. దాంట్లో భాగంగా ఈరోజు మనము ఈ బ్లాక్ సహాయంతో ప్రసారిత పాదోత్తనాసనము ఎలా చేయాలో తెలుసుకుందాము. ప్రసారిత పాదోత్తనాసనంలో ఈ బ్లాక్ని మనము రెండు విధాలుగా యూజ్ చేయొచ్చు. దాంట్లో ఒక విధానంపైనే మనం కాన్సన్ట్రేట్ చేసి ఈ ఆసనము ఎలా చేయాలో చూద్దాము. ప్రసారిత పాదోత్తనాసనము ఒక ఫార్వర్డ్ బెండ్ ఆసనము. ఈ యొక్క ఫార్వర్డ్ బెండ్ ఆసనం చేసేటప్పుడు నడుముని మనము బాగా వార్మప్ చేసుకొని దాని తర్వాత ఫార్వర్డ్ బెండ్లో వెళ్తే బాగుంటుంది. కాబట్టి మనము కొద్దిగా వార్మప్ చేయాలి. ఎలాంటి వార్మప్ చేయాలి? ముందుగా మనము వీపుని నిటారుగా చేసుకోవాలి. వీపుని నిటారుగా చేసుకోవడానికి ఎన్నో ఆసనాలు ఉన్నాయి. దాంట్లో ఒకటి ఆసనము ఈ బ్లాక్పై కూర్చోవడము. నేను ఇప్పుడు ఒక బ్లాక్పై మన పృష్ఠభాగాల కింద ఈ బ్లాక్ని పెట్టేసి కూర్చున్నాను. దీంతో వీపు నిటారుగా అవుతుంది. దాని తర్వాత ఈ విధంగా ఒక చేతి కింద బ్లాక్ని పెట్టేసి ఈ విధంగా సైడ్లో బెండ్ అయిపోవచ్చు. అలా సైడ్లో బెండ్ అవ్వడము కొన్నిసార్లు చేయాలి. 5 నుంచి 10 సార్లు మీరు కుడివైపు ఇలా బెండ్ అవుతూ ఉండండి. ఇలా ఒకటే వైపు ఎందుకు బెండ్ అవుతున్నాము? రెండో వైపు ఎందుకు బెండ్ అవ్వట్లేదు? బ్లాక్ అలా బెండ్ అవ్వడానికి రెండో వైపు తీసుకెళ్ళాలి కదా. కాబట్టి ఒకవైపే మనము ఇలా కొన్నిసార్లు ఆసనం చేసి దాని తర్వాత రెండో వైపు కూడా అదే ఆసనాన్ని చేద్దాము. ఈ విధంగా మనము రెండో వైపు కూడా బెండ్ అవుతూ పొట్ట కండరాలని లోపలికి బిగిస్తూ నెమ్మదిగా పైకి వచ్చేసేయాలి. శ్వాస తీసుకొని శ్వాసని వదిలేస్తూ ఇక్కడ అలానే ఉండండి. దీని తర్వాత మనము కుడివైపు ట్విస్ట్ అవుదాము. ఇలా ట్విస్ట్ అయినప్పుడు ముఖ్యంగా మన నడుము కింది భాగంలో ఉండే కండరాలపై ఎలాంటి ప్రభావం పడుతుందో గమనిస్తూ ట్విస్ట్ అవ్వండి. నెమ్మదిగా రెండో వైపు కూడా ఇదే విధంగా ట్విస్ట్ అవ్వాలి. మళ్ళీ కుడివైపు ట్విస్ట్ అవ్వండి. ఎడమ వైపు ట్విస్ట్ అవ్వాలి. కుడివైపు ట్విస్ట్ అవ్వండి. ఎడమ వైపు కూడా ట్విస్ట్ అవ్వాలి. ఇలా రెండు వైపులా ట్విస్ట్ అయిపోయిన తర్వాత మనము పృష్ఠభాగాలను కొద్దిగా బెండ్ చేసి వెనకాల తీసుకెళ్ళి ఇలా ఫార్వర్డ్గా బెండ్ అయ్యేలాగా చూడాలి. ఇలా ఫార్వర్డ్గా బెండ్ అయినప్పుడు వీపుని బాగా సూటిగా పెట్టి మనము బెండ్ అవ్వాలి. మోచేతులని బెండ్ చేస్తూ ఎక్స్టెండ్ చేసుకోవాలి. అలా చేసి నెమ్మదిగా పైకి వచ్చేయండి. ఇప్పుడు మనము పైకి వచ్చి నిలబడదాము. పైకి వచ్చేసి నిలబడినప్పుడు మన పాదాలని ఈ విధంగా పెట్టండి. ఈ యొక్క మ్యాట్లో మన మ్యాట్ మధ్య భాగంలో ఒక లైన్ ఉంది. ఆ లైన్పై మన మడమలని పెట్టేసి కాళ్ళ వేలని ఈ విధంగా లోపలికి చేసి పొట్ట కండరాలని లోపలికి బిగించండి. అలా బిగించి ఇక్కడ మనము సూటిగా నిలబడాలి. శ్వాస తీసుకుంటూ శ్వాస వదిలేస్తూ ఈ విధంగా కుడివైపు బెండ్ అయ్యి ఎడమవైపు బెండ్ అవ్వండి. కుడివైపు బెండ్ అయిపోయి ఎడమవైపు బెండ్ అవ్వండి. ఇలా బెండ్ అయ్యి ఇక్కడ కూడా మనము వార్మప్ చేయవచ్చు. దాని తర్వాత ఇక్కడ మనము కుడివైపు ట్విస్ట్ అవ్వడము ఎడమవైపు ట్విస్ట్ అవ్వడము కూడా చేసుకోవచ్చు. అలా చేసి ముందుగా మనము ఈ ఆసనము నార్మల్గా చేయాలి. నార్మల్గా అంటే ప్రాప్ని యూజ్ చేయకుండా చేద్దాము. ఈ యొక్క పృష్ఠభాగాలని మన మడమల మధ్య భాగంలోనే పెట్టండి. వెనకాల వైపు చేయకూడదు. అలా చేయకుండా పృష్ఠభాగాలని ఇక్కడే ఉండేలాగా చూసుకుంటూ మనము ముందుకు బెండ్ అవ్వాలి. అలా ముందుకు బెండ్ అయిపోయి నెమ్మదిగా చేతులని కిందికి వాల్చేలాగా చూడాలి. ఇలా వాల్చిన తర్వాత హస్తాలని మ్యాట్పై పెట్టేసి తలని కిందికి చేయండి. శ్వాస తీసుకుంటూ శ్వాస వదిలేస్తూ తలని కిందికి చేసి ఈ యొక్క మోచేతులని ఈ విధంగా బెండ్ అయ్యేలాగా చూడాలి.
అలా బెండ్ అయ్యేలాగా చూసి వెయిట్ని ముందుకు తెచ్చేలాగా చేయాలి. ఈ పృష్ఠ భాగాలు ఇంకా మడమల మధ్య భాగంలోనే ఉండాలి. ఇలా వెనకాలకి వెళ్ళకూడదు. అలా జాగ్రత్త పడుతూ తలని ముందుకు చేయండి. ఇక్కడ కొంత సమయం పాటు అలానే ఉంటూ చేతులని కొద్దిగా వెనకాలకి చేసేసి తలని కిందికి చేస్తూ ఈ ఆసనం చేయాలి. అయితే ఇక్కడ మన తల వచ్చేసి భూమికి తాకాలి. అలా చేయడానికి ఈ ఆసనంలో మనము కొన్ని మార్పులు చేద్దాము. ఎలాంటి మార్పులు చేద్దాము? చేతుల కింద మనము చెక్క ముక్కలని పెట్టేసి ఈ యొక్క ప్రసారిత పాదోత్తనాసనం చేద్దాము. పాదాలని ఈ విధంగా దూరంగా పెట్టేసి చేతుల కింద ఇలా చెక్క ముక్కలను పెట్టండి. పాదాలు 3.5 ఫీట్లు దూరం ఉండవచ్చు. ఎక్కువగా అనిపిస్తే 4 ఫీట్లు, పొడవుగా ఉన్నట్టు అయితే మీరు 4 ఫీట్లు దూరంగా పెట్టండి. కాళ్ళ వేళ్ళని ఇలా పెట్టడము, ఇలా అనడము అలా చేయకుండా సూటిగా పెట్టాలి. అలా పెట్టేసి ఈ చేతుల కింద ఉన్న చెక్క ముక్కల సహాయంతో మోచేతులని బాగా బెండ్ చేయండి. అలా బెండ్ చేసి తలని బాగా కిందికి తీసుకొచ్చేలాగా చూడాలి. చేతుల కింద చెక్క ముక్కలు రాగానే తల ఇంకా ఎక్కువగా కిందికి వెళ్ళింది చూడండి. ఆ యొక్క చెక్క ముక్కలని ఇంకొద్దిగా వెనకాల తీసుకెళ్ళేసి తలని ఇంకా బాగా కిందికి తీసుకొని రావాలి. అయితే ఇక్కడ మోచేతులు బాగా దగ్గరికి రావడము, కాళ్ళ వేళ్ళల్లో కాళ్ళ మడమలలో వెయిట్ బ్యాలెన్స్గా ఉండడము అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ కొంత సమయం పాటు ఉండండి. తలలో రక్త ప్రసరణ బాగా జరగాలి. కావాలంటే కళ్ళని మూసివేసి పెట్టవచ్చు. నడుము కింది భాగంలో ఎలా అనిపిస్తుందో అంటే వెన్నుముక్క ఈ యొక్క భాగంలో నుంచి ఫోల్డ్ అవ్వాలి. చాలామంది ఈ విధంగా ఉంటారు, ఈ విధంగా ఫోల్డ్ అవుతారు. వీపుని గుండ్రంగా చేస్తారు. అలా వీపుని గుండ్రంగా చేయకుండా ఇలా ఛాతిని పైకి అనేసి మన ఈ యొక్క పొట్ట భాగము నడుము కింది భాగంకి వచ్చేలాగా ఈ యొక్క భాగము తొడలకి తాకేలాగా బెండ్ అవ్వాలి. చేతులని వెనకాల తీసుకెళ్ళాలి. మోచేతులని బెండ్ చేసి పెట్టడము చాలా చాలా అవసరము. తలని ముందుకు చేస్తూ ఉండండి. ఇది ప్రసారిత పాదోత్తనాసనము 1. ప్రసారిత పాదోత్తనాసనంలో ఎన్నో స్టేజెస్ ఉన్నాయి. దాంట్లో మనము రకరకాల బ్లాక్స్ని యూస్ చేసి ఆసనం చేయవచ్చు. ఇక్కడ కొంత సమయం పాటు ఉండండి. ఈ కాళ్ళ మోకాళ్ళ వెనకాల స్ట్రెచ్ అనిపించాలి, కానీ కాళ్ళని బాగా మోకాళ్ళని స్టిఫ్గా చేసి పెట్టి ఆ మోకాళ్ళ భాగంలో వెనకాల భాగంలో మంట వచ్చేలాగా స్ట్రెచ్ని తెచ్చుకోకూడదు. కొంత సమయం పాటు ఆసనంలో ఉండి దాని తర్వాత ఛాతిని పైకి చేయండి. ఇలా ఛాతిని పైకి చేసి మనము ఉండడం కౌంటర్ ఆసనంగా భావించుకోవచ్చు. దీన్ని కౌంటర్ ఆసనంగా ఎందుకు అనుకుంటున్నాము? ఇలా అనడంతో ఇక్కడ ఉన్నప్పుడు తలలో బాగా రక్త ప్రసరణ జరిగింది. ఇక్కడ రాగానే ఆ యొక్క రక్త ప్రసరణ కొద్దిగా తగ్గుతుంది. కొంత సమయం పాటు ఇక్కడ అలానే ఉండండి. కళ్ళని బాగా తెరిచి ఉండండి. బ్యాలెన్స్ తప్పిపోకుండా ఇక్కడ ఉండండి. పృష్ఠ భాగాలని ఇంకొద్దిగా ముందుకు అనుకోవచ్చు. దాంతో కాళ్ళల్లో కూడా స్ట్రెచ్ అనేది బాగా తెలిసి వస్తుంది. మోచేతులను కూడా ఇలా బెండ్ చేసి ఇక్కడ ఉండవచ్చు. ఈ అర్ధ ఉత్తానాసనం లాగా ఛాతిని పైకి చేసి ఉండడాన్ని మనము కౌంటర్ ఆసనంగా భావిస్తూ ఆసనం చేస్తున్నాము. దాని తర్వాత నెమ్మదిగా మన మోకాలని ఫోల్డ్ చేసి వజ్రాసనంలో కూర్చోవాలి. వజ్రాసనాన్ని కూడా మనము కౌంటర్ ఆసనంగా భావించుకోవచ్చు. కౌంటర్ ఆసనం ఎందుకండి? కాళ్ళల్లో బాగా స్ట్రెయిన్ అయిపోయింది. అలాంటి కాళ్ళకి ఇక్కడ మసాజ్ లాగా అనిపిస్తుంది. కాబట్టి దీన్ని కూడా మనం కౌంటర్ ఆసనంగా ఉపయోగించుకుంటున్నాము. ఇలా ఆసనం చేసిన తర్వాత రిలాక్స్ అయిపోవాలి. ఈ ఆసనాన్ని ట్రై చేయడానికి కృష్ణ గారితో పాటు నేను కూడా జాయిన్ అవబోతున్నాను. మా ఇద్దరిని చూసి ఈ ఆసనాన్ని మీరు కూడా ట్రై చేయండి. నమస్తే. యోగా సూత్రాలో ఈరోజు చేసే ఆసనము ప్రసారిత పాదోత్తనాసనము. ప్రసారిత పాదోత్తనాసనము ఫార్వర్డ్ బెండ్ ఆసనము. ఈ
మనము ఫార్వర్డ్ బెండ్ ఆసనం చేసే ముందు మన శరీరంలో ఉన్న వెన్నుముకని బాగా వార్మప్ చేసి దాని తర్వాత ఫార్వర్డ్ బెండ్లో వెళ్ళాలి. అలా వెళ్ళకపోతే మన వెన్నుముక్క కింది భాగంలో స్టిఫ్నెస్ బాగా ఉండడం వలన మనము ఆసనం బాగా చేయలేకపోతాము, లేదా పట్టేసినట్టుగా కూడా అనిపించవచ్చు. కాబట్టి మనము వార్మప్ తప్పకుండా చేయాలి. వార్మప్ చేయడానికి మనము సుఖాసనంలో కూర్చుందాము. బ్లాక్ పై సుఖాసనంలో కూర్చోండి. అలా బ్లాక్ పై సుఖాసనంలో కూర్చొని చేతులని బాగా పైకి చేయడము, కిందికి చేయడము చేస్తూ ఉండాలి. ఇలా శ్వాస తీసుకుంటూ చేతులని పైకి చేయడము, శ్వాస వదిలేస్తూ చేతులని కిందికి చేయడం వలన మన యొక్క వీపుకి బాగా వార్మప్ అనేది లభిస్తుంది. వీపులో ఉండే కండరాలకి వార్మప్ అనేది లభించి మనము ఆసనాలు చేయడానికి ఇక్కడ బాగా ఆస్కారం అనేది ఈ యొక్క వార్మప్ మన శరీరంలో కలిగిస్తుంది. దీని తర్వాత ఒక చేతిని కింద పెట్టేసి ఒకవైపు బెండ్ అవ్వడము. ఇలా బెండ్ అవ్వడం అయ్యేటప్పుడు ఈ యొక్క బ్లాక్ని మనము చేతి కింద పెట్టి బెండ్ అవ్వచ్చు. ఇలా ఒకవైపు బెండ్ అవ్వడము, అలానే రెండో వైపు బెండ్ అవ్వడము చేస్తూ ఉండాలి. రెండో వైపు కూడా మనము బ్లాక్ని అటువైపు తీసుకెళ్ళి బెండ్ అవ్వచ్చు. ఒకవేళ ఇలా చేయడానికి ఇబ్బందిగా ఉంటే ఇదే వైపు మీరు ఓ 10 సార్లు వార్మప్ చేయండి. పైకి వచ్చేసి మళ్ళీ బెండ్ అవ్వండి. ఇలా ఓ 10 టైమ్స్ మీరు వార్మప్ బాగా చేయండి. అలా చేసిన తర్వాత రెండో వైపు మీరు వార్మప్ని చేయవచ్చు. ఈ విధంగా చేసిన తర్వాత మనము కుడివైపు ట్విస్ట్ అయిపోవాలి. ఎడమవైపు ట్విస్ట్ అవ్వండి. కుడివైపు ట్విస్ట్ అయిపోవాలి. ఎడమవైపు ట్విస్ట్ అవ్వండి. కుడి వైపు ట్విస్ట్ అయిన తర్వాత మళ్ళీ ఎడమవైపు తర్వాత మళ్ళీ కుడివైపు ఇలా ట్విస్ట్ అవుతూ ఉండండి. దాంతో వెన్నుముక్క కింది భాగంపై బాగా స్ట్రెచ్ అనేది లభిస్తుంది. దాని తర్వాత మనము చేతులని పైకి చేసి ఫార్వర్డ్గా బెండ్ అయిపోవాలి. ఇలా ఫార్వర్డ్గా బెండ్ అయినప్పుడు తలని ముందుకు చేసి చేతులని బాగా దూరంగా చేయాలి. దాంతో ఆ లోవర్ బ్యాక్లో ఎక్స్టెన్షన్ అనేది లభిస్తుంది. లోవర్ బ్యాక్లో ఎక్స్టెన్షన్ లభించడము, ఆ యొక్క కండరాలు బాగా దూరంగా అవ్వడము ఈ యొక్క ఆసనానికి చాలా చాలా ముఖ్యం. ఇలా చేయడంతో పాటు రెండు చేతులని కుడివైపు చేయడము, ఎడమవైపు తీసుకెళ్ళడము, ఈ యొక్క వార్మప్ని కూడా చేయవచ్చు. మళ్ళీ కుడివైపు చేయడము, ఎడమవైపు చేయడము, ఈ యొక్క వార్మప్ని కూడా చేసి నార్మల్గా పైకి లేచి నిలబడాలి. పైకి లేచి నిలబడినప్పుడు రెండు చెక్క ముక్కలని దగ్గరగా తెచ్చుకోండి. చేతికి అందేలాగా మన శరీరం ముందు వైపు చెక్క ముక్కలను పెట్టేసేయండి. ఇప్పుడు కాళ్ళని మనము 3 నుంచి 3.5 ఫీటులు దూరంగా చేసి నిలబడాలి. నడుముని పట్టుకొని నిలబడండి. కాళ్ళని 3.5 ఫీటులు దూరంగా చేసి నిలబడి నడుముని పట్టుకోవాలి. అలా పట్టుకున్న తర్వాత కాళ్ళ వేలని ఇలా చాటలాగా చాపకుండా లోపలి వైపు ఉండేలాగా స్థిరంగా స్ట్రైట్గా పెట్టాలి. దీని తర్వాత పాదాలని కొద్దిగా దూరంగా చేయండి. మీరు పొడవుగా ఉన్నారు కాబట్టి కాళ్ళని కొద్దిగా దూరంగా చేయవచ్చు. పొట్టిగా ఉన్నవాళ్ళు కాళ్ళని అంత దూరంగా చేసే అవసరం లేదు. దీని తర్వాత మనము బెండ్ అవ్వాలి. అలా హాఫ్గా బెండ్ అయినప్పుడు తల మొత్తం కిందికి తీసుకువెళ్ళకుండా మధ్యలోనే ఆగండి. ఇక్కడ నడుము కింది భాగంలో ఎలా అనిపిస్తుందో గమనిస్తూ ఉండాలి. పొట్ట కండరాలని లోపలికి బాగా పీల్చిపెట్టాలి. ఇక్కడ పృష్ఠ భాగాలు సాధారణంగా వెనకాలకి వెళ్ళిపోతాయి. కాలు వెనకాల భాగంలో బాగా తీవ్రంగా స్ట్రెచ్ అనేది లభిస్తుంది. నెమ్మదిగా ఒక చేతిని కింద పెట్టండి, రెండో చేతిని కింద పెట్టండి. ఆ చేతులని బ్లాక్స్ పై పెట్టండి. బ్లాక్స్ని చేతుల కింద పెట్టి వేరియేషన్ని తెచ్చి మనము ఈ వేరియేషన్ని ఈరోజు చేయబోతున్నాము. ఈ యొక్క ఆసనాన్ని ప్రసారిత పాదోత్తనాసనం అని అంటాము. ప్రసారిత పాదోత్తనాసనంలో చేతులని ఇంకొద్దిగా దూరంగా చేయండి. ఆ బ్లాక్స్ని దూరంగా చేస్తూ చేతులని కూడా కొద్దిగా దూరంగా చేయవచ్చు. పృష్ఠ భాగాలని కొద్దిగా ముందుకు అనాలి. అలా కొద్దిగా ముందుకు అనగానే
మన తొడ కింది ప్రాంతంలో స్ట్రెచ్ చాలా తీవ్రంగా ఉంటుంది. మోకాలని కొద్దిగా బెండ్ చేయాలి. అలా బెండ్ చేసి పెట్టడం వలన ఆ కాలు వెనకాల భాగంలో తీవ్రత అనేది తగ్గిపోతుంది. ఇప్పుడు మనము తలని కిందికి వాల్చాలి. ఇక్కడ తలని కిందికి వాల్చడానికి ఆస్కారం లేదు కాబట్టి ఆ యొక్క చెక్క ముక్కలని వెనకాలకి తీసుకెళ్తున్నాము. ఇంకా వెనకాలకి తీసుకెళ్ళండి, ఇంకా వెనకాలకి తీసుకెళ్ళండి. పాదాల మధ్య భాగంలో ఈ యొక్క చెక్క ముక్కలను తెచ్చేసి దాని తర్వాత మోచేతులని బెండ్ చేయండి. మోచేతులని వెనకాల వైపు బెండ్ చేయండి. చతురంగ దండాసనంలో ఎలాగైతే మనం బెండ్ చేస్తామో అలా మోచేతులని ఇలా చాలా దగ్గరగా తెచ్చేసి బెండ్ చేస్తూ ఉండాలి. అలా బెండ్ చేసి ఇప్పుడు తలని కిందికి వాల్చండి. ఇక్కడ తల రిలాక్స్గా పెట్టాలి. రిలాక్స్గా పెడుతూ పృష్ఠ భాగాలని ముందుకు చేస్తూ మోచేతులని బెండ్ చేస్తూ హస్తాలని కింద చేతులపై ప్రెస్ చేస్తూ పాదాలని కింద ప్రెస్ చేస్తూ ఆ బొటన వేలుని పై ఇంకా మడమపై వెయిట్ని ఈక్వల్గా పెట్టేలాగా మనము ఇక్కడ ఆసనంలో ఉండాలి. ఇదే ఈరోజు చేసే ఆసనము ప్రసారిత పాదోత్తనాసనము. ఈ యొక్క ప్రసారిత పాదోత్తనాసనాన్ని మనము బ్లాక్స్ సహాయంతో చేస్తున్నాము. బ్లాక్స్ ఇక్కడ మనకు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి, చేతులకి ఒక హైట్ అనేది లభిస్తుంది. దాంతో భుజాలలో చేతిలో బెండ్ అనేది ఎక్కువగా ఉండడం వలన ఆ యొక్క బెండ్ వీపు పై ప్రాంతంపై బాగా ప్రభావం చూపిస్తుంది. ఒకవేళ చేతులు కింద స్ట్రైట్గా పెట్టినట్టయితే అందకపోతే మనకు కష్టంగా ఉంటుంది. అలానే ఈ యొక్క మోచేతులని బెండ్ చేసేటప్పుడు వీపుని మనము గుండ్రంగా చేయకుండా నిటారుగా చేస్తూ ఉండాలి. తలని ఇంకా ముందుకు చేస్తూ పృష్ఠ భాగాలని కిందికి చేస్తూ ఉండాలి. కాలు మడమపై వేళ్ళపై సమాంతరంగా వెయిట్ని బ్యాలెన్స్ చేయాలి. అలా చేస్తూ పృష్ఠ భాగాలని ముందుకు చేయండి, తలని కిందికి చేయండి. పృష్ఠ భాగాలని ముందుకు చేయండి, తలని కిందికి చేయండి. అలా చేస్తూ ఇక్కడ ఆసనంలో ఉండాలి. ఆసనంలో కొంత సమయం పాటు ఇక్కడ అలానే ఉండండి. తలలో రక్త ప్రసరణ బాగా జరిగేలాగా చూడాలి. కళ్ళని మూసివేసి కూడా ఆసనంలో ఉన్నట్టయితే ఈ యొక్క ఆసన ప్రభావం మనపై బాగా ఉంటుంది. ఈ ఆసనము థెరపెటిక్ ఆసనలలో ఒకటి. స్ట్రెస్ని తగ్గించడానికి, తలలో రక్త ప్రసరణని పెంచడానికి, అలా పెరగడం వలన స్ట్రెస్ తగ్గడం, అలానే కళ్ళు బాగా అవ్వడము, ఫేస్లో గ్లో రావడము ఇవన్నీ జరుగుతుంటాయి. పొట్ట కండరాలని లోపలికి బిగిస్తూ ఈ ఆసనాన్ని చేయాలి. నడుములో కూడా ఫ్లెక్సిబిలిటీని ఈ ఆసనం పెంచుతుంది. ఈ ఆసనము వర్టిగో ఉన్నవాళ్ళు చేయకూడదు. అలా చేయడం వలన వాళ్ళకు ఇబ్బంది అనేది కలుగుతుంది. అలానే తలని ఇలా కిందికి వాల్చుతున్నాము కాబట్టి సయాటికా మెడ నొప్పి ఉన్న వాళ్ళు కూడా అలా చేయడం వలన వాళ్ళ పెయిన్ ఎక్కువగా అవ్వచ్చు. డాక్టర్ని మీరు కన్సల్ట్ చేసి అప్పుడే మీరు ఈ ఆసనాలు చేయాలా లేదా అనేది నిర్ణయించాలి. పృష్ఠ భాగాలని ఇంకొద్దిగా ముందుకు చేస్తూ ఆసనంలో ఉండండి. దాని తర్వాత కళ్ళని నెమ్మదిగా తెరవండి. తెరిచి మళ్ళీ చేతుల వేళ్ళపై వచ్చేసి ముందు వైపు చూడాలి. ఇలా ముందు వైపు చూడడంతో మనము అర్ధ ఉత్తానాసనం అని అనవచ్చు. అలా చేయడంతో మన కళ్ళల్లో ఏదైతే రక్తం అనేది బాగా ఎక్కువైందో అది నార్మల్గా అయిపోయే ఛాన్స్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత రెండు కాళ్ళని ఫోల్డ్ చేసి ఈ విధంగా వజ్రాసనంలో కూర్చోవాలి. వజ్రాసనంలో కొంత సమయం పాటు కూర్చోండి. లేదా మీకు ఇబ్బంది అనిపిస్తే మోకాళ్ళని దూరంగా చేసి తలని కిందికి వాల్చి ఇలా బాలాసనంలో కూడా ఉండవచ్చు. ఈ యొక్క ఆసనాలు మన కాళ్ళకి తలకి రిలాక్సేషన్ని తెస్తున్నాయి. దాని తర్వాత నార్మల్గా వచ్చి రిలాక్స్ అయిపోండి. ఇలా కౌంటర్ చేయడం వలన నడుం భాగం అలాగే కాళ్ళలోని కండరాలు బాగా స్ట్రెచ్ రిలాక్స్ అయిపోతాయి. ఇవాళ ఎపిసోడ్లో కృష్ణ గారిని మనం అడగబోయే ప్రశ్న ఏంటంటే, ఈ ఆసనం చేసేటప్పుడు మనం ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? ఈ ప్రశ్నకు సమాధానం కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. ఈ ఆసనం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ ఆసనం చేసేటప్పుడు మనము ముందుకి బాగా పడిపోకుండా చూసుకుంటూ ఆ జాగ్రత్త తీసుకోవాలి. కళ్ళని మూసి పెడుతున్నాం కాబట్టి కొంతమందికి తల తిరిగి కింద పడిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి పాదాలని బాగా ప్రెస్ చేసి మనము స్థిరంగా ఆసనంలో ఉండాలి.
అలానే బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళు, మెడలో బాగా ఇబ్బంది ఉన్నవాళ్ళు, సయాటికా ఉన్నవాళ్ళు ఇలాంటి ఆసనం చేయడం వలన, వర్టిగో ఉన్నవాళ్ళు ఇలాంటి ఫార్వర్డ్ బెండ్ ఆసనం ఇక్కడ ఎక్కువ సమయం పాటు ఉంటున్నాము కాబట్టి ఇలాంటి ఆసనం మీరు చేయడం వలన మీకు ప్రాబ్లం అనేది ఎక్కువగా అవ్వచ్చు. కాబట్టి మీరు దీన్ని మార్చుకొని చేయాలి. వర్టిగో వాళ్ళు ఈ ఆసనం చేయకండి. బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళు బ్యాక్ని బాగా కంట్రోల్లో పెట్టుకొని పెయిన్ బాగా ఎక్కువగా అవ్వకుండా, అంత సమయం ఎక్కువగా మీరు ఆసనంలో ఉండకుండా ఛాతిని పైకి చేస్తూ ఉండేలాగా మీరు ఆసనం చేయవచ్చు. అలానే సయాటికా వాళ్ళు కూడా ఈ ఆసనం చేసేటప్పుడు ముందు వైపు చూడండి. అర్ధ ఉత్తానాసనంలో ఎలాగైతే ఛాతిని ముందుకు చేస్తారో అలా పెట్టి ఈ ఆసనం చేస్తే మీకు ఈ ఆసనంలో వచ్చే లాభాలు తప్పకుండా లభిస్తాయి. సో చూసారు కదండి, ఇవాళ ఎపిసోడ్లో ప్రసారిత పాదోత్తానాసనం. ఈ ఆసనాన్ని మీరందరూ తప్పకుండా ట్రై చేసి దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ని మీరు కూడా పొందండి. తిరిగి రేపటి ఎపిసోడ్లో మరో ఆసనంతో మరికొన్ని బెనిఫిట్స్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు స్టే ఫిట్ అండ్ బీ హెల్దీ. బాయ్.